శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నాగేశ్వరరావు గారిది ఒకటే. మరి నాగ చైతన్య విషయంలో ఎలా టఫ్ గా అనిపించినాయి సీన్స్ ఏమన్నా? ఏం లేదండి, అసలు సమంత గారు ఇంకా నాగ చైతన్య గారి కెమిస్ట్రీ ఇంకా అసలు వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ ముందే. ఓకే, సమంత గారి క్యారెక్టర్ దగ్గర నాకు అసలు మామూలు కాదు. అసలు అప్పటిదాకా ఆమె చేసిన సినిమాలు అవన్నీ ఒక ఎత్తండి, ఈ సినిమాలో ఫిదా ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే మీరు బ్యూటీ చూడండి, ఆమె మదర్ బిట్టుకి, బిట్టు అంటే చిన్నపిల్లాడు, నాగ చైతన్య గారి వైఫ్. ఈ మదర్ పెద్ద, ఈ బిట్టు పెద్ద అయ్యేటప్పటికి అమ్మాయి మళ్ళీ చిన్న అమ్మాయిలాగా. మీరు చూస్తే నాగార్జున గారికి చిన్నప్పుడు కథలు చెప్పి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పి నిద్రపుచ్చే విధంగా ఇంత పెద్దోడైన నాగార్జున ఇప్పుడు ఆల్మోస్ట్ 40 years ఎంత ఉంటుంది, 35 వాట్ ఎవర్. ఆ ఏజ్ లో ఉన్న నాగార్జున గారికి పిల్ల పరిచయం అయింది, అమ్మ. ఆ అమ్మతో పాటు తిరుగుతూ, అమ్మతో పాటు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రెస్టారెంట్లో తిరుగుతూ, ఆ చివరికి పడుకోబెట్టినప్పుడు కూడా పక్కన కుర్చీలో కాదండి, బెడ్ మీద ఉంటుంది. పడుకోబెట్ట కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టి దుప్పటి కప్పేసి వెళ్ళిపోతున్నారు. మీకు ఎక్కడా కూడా ఇదేంటి నాగార్జున గారి పక్కన సమంత ఉంది అన్న ఫీలింగ్ రాకూడదు. యాక్టర్స్ పేర్లు చెప్పకూడదు. కరెక్ట్. కొడుకు పక్కన తల్లి ఉంది, అవును, తల్లి యంగా ఉంది, కొడుకు కొంచెం పెద్దోడైపోయాడు. కరెక్ట్. ఇది వర్కౌట్ అవ్వాలంటే యాక్టర్లో ఉండాల్సిన దాన్ని ఏమనాలంటే ఆ సోల్ ఏదో ఉండాలండి, ఆ క్యారెక్టర్ తాలూకు ఇది ఉండాలి. అది సమంత గారిలో ఉట్టిపడింది అసలు విపరీతంగా. అంటే ఆమెను చూస్తే మదర్ని చూస్తున్నట్టు ఉంటుంది తప్ప ఎక్కడ వాళ్ళిద్దరూ హక్ చేసుకున్న ఒక ఎక్కడైనా కొంచెం ఓవర్బోర్డ్ అసలు ఆమె వచ్చి ఈయన ముద్దు పెట్టుకున్నా మనకి ఏ ఫీలింగ్ ఉండదు, అంటే నెగిటివ్ ఫీలింగ్ ఉండదు. తల్లి వచ్చి కొడుకుని ముద్దు పెట్టుకుంది అన్నట్టే, ఎక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేయక్కర్లేదు, అంత ఆర్గానిక్ వెళ్ళిపోయింది. నాగ చైతన్య గారి విషయానికి వస్తే ఈ కాంప్లెక్సిటీ కూడా ఆయనకి లేదు. బెందాస్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎవరిదైనా ఉందంటే అది ఆయన ఒక్కడిదే. మీరు చూడండి ఎంత హాయిగా ఉంటాయంటే ఆయన ఎక్స్ప్రెషన్లు. మిగిలిన సినిమాల్లో ఉన్న ఒక చిన్న బర్డెన్ తెలుస్తూ ఉంటుంది మనకి, అంటే ఇవి చూస్తే అవి తెలుస్తాయి. ఎక్కడో ఒక చిన్న బ్యాలెన్స్ చేయాలి, అది ప్రతి యాక్టర్కి ఉంటుంది. ఇందులో అది అసలు ఏమాత్రం కనబడకుండా చేశారన్న పేరు బయట ఆడియన్స్ లో వచ్చింది. మీరు మందు సాంగ్లు అట్లా చూడండి, నాగార్జున గారిని దాటిని ఈజీ కనిపించేస్తుంటది. మామూలుగా నాగ చైతన్య డాన్స్, నాగార్జున గారు అంటే ఇంకా మనకి బాగా ఇది కాబట్టి కొంచెం ఇంకా నాగ చైతన్య ఎదుగుతున్నాడు, ఎదగాలి, కొంచెం నాగార్జున గారిలా చేయగలగాలి అనుకుంటున్న రోజుల్లో ఇదేంటి నాగార్జున గారు కానీ బాగా చేసేస్తున్నాడు, ఖచ్చితంగా దాటేసాడు. అది ఎందుకు అంటే బేసిక్గా క్యారెక్టర్లో ఉన్న సూపర్ కంఫర్ట్. మీరు చూడండి ఎక్కడ ఏ కాంప్లెక్స్ యంగ్, ఇప్పుడు బిట్టు చిన్నగా ఉన్నప్పుడు అదే ఏజ్, 30 years అనుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్ గా కూడా 30 years. రైట్. సో ఆయన ఏజ్ పరంగా ఏం పెద్ద మార్పులు ఏం చేయక్కర్లేదు, లుక్ మార్చాలి. ఒక 30 ఏళ్ల క్రితం ఎలాంటి మేసం ఉండేది, అప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్స్ అలాంటివి, యూజ్ చేసిన లాంగ్వేజ్ అలాంటిది, అంతే. ప్రెసెంట్కి వచ్చేసరికి మొత్తం ఫంకీగా అంతా ఇది తయారు చేసుకొని స్టైలిష్ గా కూలెస్ట్ క్యారెక్టర్ అయిన ఒక్కటే, ఏ టెన్షన్ లేకుండా కేక్ వాక్లా కానీ మధ్యలో నిద్రలోంచి కూడా లేచి వచ్చే యాక్షన్ అని కానీ డైలాగ్ చెప్పేసి అంత హాయిగా ఉంటుంది అది. సో దట్ వాస్ ద థింగ్. అసలు నాకు అది ముఖ్యంగా ఆ లవ్ ప్రిపేర్ అయితే ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు, నాగార్జున చెడగొట్టేస్తారు సీన్ మొత్తం, రౌడీలు పెట్టేసేది. అసలు ఆ సీన్ గానీ మందు సీన్ అండి, అదొక బ్యూటీ. మందు సీన్ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఫాదర్ తో ఇంటరాక్ట్ చేసిండు, బిడ్డ నాకు మందు కావాలంటాం, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయటం, ఈ తాత మనోళ్ళు అందరు కలిసి ముగ్గురు, ఐ మీన్ ఆ ముగ్గురు ఉన్న మందు సీన్ లో అట్లా చూడండి. ఆ టైమింగ్ ప్రెసిషన్, నాగార్జున గారికి మ్యాచ్ అవ్వగలిగితే బాగున్ను అని చూసే మనం, అంటే అతను కొడుకు కాబట్టి పిల్లాడు కాబట్టి, తాతగారి మ్యాచ్ అయిపోవడం ఏంటండి వెళ్ళి, ఇది నేర్పిస్తే వచ్చేది కాదు, అనుకుంటే అయిపోయేది కాదు, జరగాలి. ఆ జరుగుబాటులో ఉన్న ఒకే ఒక్క ఆస్పెక్ట్ ఇతనికి ఉన్నది బర్డెన్ లెస్ క్యారెక్టర్, ఏ భారం లేదు. ఈయన నాగార్జున గారు 2 గెటప్లు వేయాలి, నాగేశ్వర గారు 2 రకాలు బిహేవ్ చేయాలి, ఈయనకి ఆ గొడవే లేదు. సూపర్ విందాస్ లొకేషన్కి వెళ్ళిపోయి హ్యాపీగా చేసుకోవటం. నెక్స్ట్ అంటే బ్యూటీ ఏంటంటే అండి చాలా హ్యాసిల్ ఫ్రీ, అంటే కేర్ఫ్రీ గారితో వెళ్ళి టక మాట్లాడేసి ఫన్ చేసి తింగర్తాను క్యారెక్టర్లో వచ్చి, ఏంటి పన్నోళ్ళు సరైన వాళ్ళు పెట్టుకోవద్దా బిట్టు అని చెప్పి ముసలాయిని చూసి పన్నోడు అనుకుంటే, ఇతను పన్నెండు కాదా అంటే, లేదు బాబు ఈయన పెట్టుకో, దట్టంగా ఉన్నాడు, ఇంటి పనులని చేస్తాడు బాగా చెప్పి. అంటే తాత మనోళ్ళు ఇంట్లో గొడవ పడితే ఎలాగుంటుందో అన్నది చూపిస్తున్న విధంగానే ఈ కథలో ఇంకో వేరే పాత్రలా కనిపించే ప్రయత్నం చేయటం. ఆ బిహేవియర్ కూడా బాగుంది. అక్కడ కొన్ని సీన్స్ మీరు వేసినప్పుడు కూడా, ఏంటి నీ పేరు అన్నప్పుడు చెయ్యి మళ్ళీ చైతన్య అంటాం, చెయ్యి అనటం ఫస్ట్. అవును, చైతన్య అంటే చైతన్య
అంతే బాగా యంగ్ అన్నావు కదా ఒక డెమో ఇవ్వు అంటాడు లగేజ్ లోపల పెట్టడానికి. ఏంటి నేను తీసేవాడు బాగా ఏదో స్ట్రాంగ్ బాడీ అన్నావు కదా ఒక డెమో ఇవ్వు అంటాడు. అసలు అన్ని కుదిరేయండి. మంచి మంచి సినిమా ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం. కరెక్ట్, ఒక మంచి సినిమా. ఆడియన్స్ కూడా అవునండి. ఒక ఆల్బమ్ లో మొత్తం అందరి ఫ్యామిలీని చూడాలంటే మనం ఎప్పటికీ అంటే ఇది చూడండి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ లేకపోతే కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళు కూడా ఇది చేసుకోలేదేమో అనిపించింది ఆ మనం సినిమా చూస్తుంటే. జనరేషన్స్ వచ్చాయండి ఇప్పుడు ఎక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కి వెళ్ళిపోతారు రేపు. ఇట్లా వచ్చినప్పుడు కూడా కంప్లీట్ గా నాగేశ్వరరావు గారు ఎన్నో సినిమాలు చేశారు, ఒకటి ఎన్నో సినిమా చేశారు. కరెక్టే కావచ్చు కానీ సార్ నాకేమనిపిస్తుంది అంటే ఇండియాలో ఇలా లేదు. అంటే 3 జనరేషన్లు యాక్టింగ్ అంటే యాక్టివ్ గా యాక్టింగ్ లో ఉండటం అనేది నాకు తెలిసి ఎక్కడ కనబడలేదు. లేదు కాంబినేషన్ లో ఉండటం ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఉండటం అనేది ఉందా ఇండియాలో? ఉందా సినిమా? లేదనుకుంటా. అని మాక్సిమం ఏముంటుందంటే ఒక 2-3 చేస్తారండి. అంటే ఫాదర్ సన్ కింద ఎన్టీ రామారావు గారు అంతవరకే. బాలకృష్ణ గారు కొడుకు ఇంకా ఇప్పటికే లాంచ్ అవ్వాలి. సో అలా కుదిరే ఫ్యామిలీస్ లేవు. కరెక్ట్. సన్నీ డియోల్ గారి ఫ్యామిలీ ఒకటి ఏదో అనుకున్నారు అప్పట్లో హిందీలో చేద్దామని. తర్వాత రాజ్ కపూర్ గారి ఫ్యామిలీ ఏదో అనుకున్నారు. బట్ చూడండి అయితే ఆ పైన వాళ్ళు అన్అవైలబుల్ గా ఉన్నారు, కింద వాళ్ళు రెడీగా లేరు. ఇలాంటి డిస్కంఫర్ట్ అయితే ఒకటండి అదే గొప్పతనం నాగార్జున గారి విషయంలో. టెంప్ట్ అయిపోలేదు ఆయన. అంటే చేసేద్దాం ఎక్కడా లేదు కదా మన రికార్డ్ ఉంటుంది ఆల్బమ్ సినిమా ఎలాగున్నా మనం ఫ్యాన్స్ కైనా అట్లీస్ట్ అది ఫీస్ట్ లాగా ఉంటుంది అలా ఆలోచించలేదండి. క్వశ్చనే లేదు. నాతో ఒక 2-3 సందర్భాలు హర్ష అవసరమే లేదు ఈ సినిమా చేయాల్సిన అవసరమే లేదు, మా వస్తేనే చేద్దాం లేకపోతే లేదు అంతే. అంత ఖచ్చితంగా ఉండి ఏ నిమిషానైనా దాన్ని షల్ డౌన్ చేయడానికి కూడా వెనకాడిన వ్యక్తి ఆయన. అదే ఆ నిజాయితీ మంచి క్వాలిటీని పెంచిందండి అంతే. అసలు వాస్తవానికి ఆయన నిలబెట్టాడు ఈ సినిమాని సార్. అందులో ఏమాత్రం స్క్రీన్ ప్రెజెంటేషన్ లో కూడా బ్యూటిఫుల్, ఆ నేరేషన్ లో కంప్లీట్ గా ఏనే కదా. అంటే యాక్టర్ గా ఆయన చేయటం అనేది ఇప్పుడు అన్నమయ్య లాంటివి చేసిన ఆయనకి ఇది పెద్ద కష్టం కాదండి నా ఉద్దేశం. నేను ఎక్కడ మెచ్చుకుంటానంటే ఆయన తన గొప్పతనం ఏంటంటే ఈవెన్ నాకు నాగేశ్వరరావు గారు కూడా అలాగ ఆలోచించగలరో లేదో డౌట్ అండి. ఏంటంటే ఓ ప్రొడ్యూసర్ గా మాత్రం పర్ఫెక్ట్ గా వెళ్ళారండి ఆయన. అదే నేను 1-10 సార్లు చెప్తా. అంటే డైరెక్టర్ని ఎక్కడ ఏమంటారు తక్కువగా అంచనా వేయటం కానీ లేకపోతే డామినేట్ కూడా కాదు, ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా లేకపోవడం డిఫరెన్స్ చాలా వచ్చేవి. డిస్కషన్లు డిబేట్లు ఆర్గ్యుమెంట్లు ఎన్ని వచ్చినా కూడా ఓపిక్గా అన్ని చేసి డైరెక్టర్కి ఉన్న క్లారిటీ అర్థమైతే మాత్రం గో హెడ్, అవ్వకపోతే మాత్రం ఇతను కూర్చోబెట్టి చెప్పడం. అప్పుడు విక్రమ్ కూడా కొన్ని అడ్జస్ట్. నేనేమంటానంటే ఒక మంచి జరిగేటప్పుడు అన్ని సెట్ అయిపోతాయి సార్. పెద్ద మనకు కనిపించే అంత ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఏది అవ్వదు. కాకపోతే డిస్టర్బెన్సెస్ లాగా అనిపించకుండా ఎండ్ ప్రోడక్ట్ చూసినప్పుడు అన్ని మర్చిపోయి ఎప్పటికీ మీరు అన్నట్టు ఆ సినిమా ఎప్పుడు చూసినా ఇప్పటికి నేను చెప్తుంటే నిన్న మొన్న రిలీజ్ అవుతున్న సినిమా ప్రమోషన్ కోసం మాట్లాడుతున్నట్టుంది కానీ 10 ఏళ్ల క్రితం సినిమా గురించి మాట్లాడుతున్నట్టు లేదు. యాజ్ అ ప్రొడ్యూసర్ సార్ ఇంకా అందులో తిరుగులేదు. నాగార్జున గారు మాత్రం ఒక ప్రాపర్ ప్రొడ్యూసర్ గా దానికి తీసుకో ఎక్కడ పెట్టాలి అక్కడికి ఎంత కావాలంటే అంత, ఎక్కడ ఖర్చుకు వెనకడలేదు. కళ్ళారా చూసినట్టుగా చెప్తున్నా. కొన్ని అక్కర్లేదు యాక్చువల్ కొంచెం వెళ్ళిపోవచ్చు మాదిరిగా. నో వేస్ డైరెక్టర్ కావాలంటున్నప్పుడు పిఎస్ వినోద్ గారు సినిమాటోగ్రఫీ, అనూప్ మ్యూజిక్, ఎక్కడ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎలాంటి కీబోర్డ్ ప్లేయర్లు పెట్టుకుని ఎంత ఖర్చు అయినా సింగర్స్ దగ్గర ఎక్కడ వెనకాడకుండా సెట్లు ఏంటి అసలు రాజీవన్ గారు అన్నీ సార్ అన్నీ కుదిరాయి.